ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కారణాలు ఏవైనప్పటికీ వాళ్ళ సొంత కారణాలే ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు. కానీ పార్టీకి ఇబ్బంది అవుతుంది ఓవరాల్గా. కొన్నిసార్లు రేవంత్ రెడ్డికి కూడా అది ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకొని మిగతా అందరినీ కూడా కొంత సెటరైట్ చేసే ప్రయత్నం జరుగుతుందా? అందుకని ఇప్పుడు కొండా సురేఖ విషయంలో కానీ, చిన్నారెడ్డి విషయం, ఇలాంటి వాళ్ళ విషయంలో చాలా స్ట్రింజెంట్ యాక్షన్కి ఇక్కడ క్రమశిక్షణ కమిటీ సిద్ధం అవుతుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో చూద్దాం, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్, ఏం జరుగుతుంది? ఏఐసిసి దగ్గరికి వెళ్ళడం వల్ల కొండా సురేఖకు ఏదైనా ఉపయోగం ఉందా? ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడి వరకు ఏమైనా ఆ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసే అవకాశం ఉందా ఆ మీటింగ్ వల్ల? మరోవైపు ఒకళ్ళిద్దరి మీద గట్టిగా చర్యలు తీసుకుంటే ఈ మధ్య బయటకు వచ్చి మాట్లాడుతున్న కొంతమంది సైలెంట్ అయ్యే అవకాశం ఉందన్న ఆలోచనలో కూడా ఆలోచిస్తున్నారు, అంటే ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు అంటూ కొంత చర్చ నడుస్తుంది. నిజమేంత ఉంది ఇందులో? యానందు అటు కొండా సురేఖ అంశమే కాదు, మీరు అన్నట్టు మిగతా నేతలకు సైతం కూడా సంబంధించి కొండా సురేఖ మీద కానీ ఇతర నేతల మీద కానీ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా కూడా మిగతా నోళ్ళు కూడా ముగించవచ్చు అన్న నిర్ణయానికి కూడా ఒకవైపు ఏఐసిసి కానీ ఇక్కడ ఉన్నటువంటి పిసిసి కానీ వచ్చినట్టు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికి ఇక్కడ రాష్ట్ర నేతలు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. గతంలో బట్టి విక్రమార్క కూడా అటు ముఖ్యమంత్రితో గతంలో సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల మీద వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేశారు. సీఎం దగ్గరికి నేరుగా కొండా సురేఖను అలాగే సుస్మితను తీసుకెళ్లి వాళ్ళిద్దరి మధ్యన కాంప్రమైజ్ చేశారు. కానీ పరిస్థితి ఇప్పుడు చేయి దాటిపోయింది. ఎవరు కూడా కనీసం ఫోన్లు ఎత్తట్లేదు. ఇక్కడ కొండా సురేఖ కుటుంబం నుంచి చేసిన అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. దీంతో ఒక్కసారిగా కొండా సురేఖ నేరుగా ఏఐటీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళారు. జరిగినటువంటి పరిణామాలు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి అన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కొండా సురేఖ వివరణ ఒకటి, గాంధీ ఫ్యామిలీని కానీ కాంగ్రెస్ కానివ్వండి ఎక్కడ కూడా మాట్లాడలేదని చెప్పినప్పటికీ ఒకవైపు సభానాయకుడు ఇక్కడ అటు ప్రభుత్వంలో ఉన్న వారిని విమర్శించడం సరికాదు, మీ వ్యాఖ్యలు సరికాదు, అది సరిదిద్దుకోవాలి అంటూ కూడా మల్లికార్జున ఖర్గే చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఏదన్నా ఉంటే రాష్ట్ర స్థాయిలోనే అది చూసుకోవాలి. అక్కడ పిసిసి ఉంటాడు, ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉంటారు కాబట్టి అక్కడనే చూసుకోవాలని చెప్పినటువంటి మాటలు చూస్తే ఏఐసిసి సైతం కూడా కొండా సురేఖ అంశంలో చేతులు ఎత్తేసినట్టు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆప్షన్స్ సంబంధించి నేరుగా ఏఐసిసి వద్దకు జనరల్ గా కాంగ్రెస్ నేతలు వెళ్తుంటారు. మొన్న మెగారెడ్డి సైతం కూడా ఇక్కడ చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద అక్కడికి ఫిర్యాదు చేశారు. అక్కడ బాధితుడు వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఇక్కడనేమో నేరుగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళే ఫిర్యాదు చేయడం ఏదైతే ఉందో అది ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం నేరుగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా మంత్రులు బయటకు వచ్చి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి, కొండా సురేఖను కొంత బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏఐసిసికి ఈ అంశం ఏఐసిసి పరిధిలో కూడా జరగదు. కాబట్టి ముందు నుంచి ముఖ్యమంత్రి మీద మాట్లాడినా, ముఖ్యమంత్రి కుటుంబం మీద మాట్లాడినా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద అవినీతి చేస్తున్నారు మాట్లాడినా అది చివరిగా అటు ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. కాబట్టి వీటన్నిటి కూడా ఏఐసిసి పరిధిలో ఉంటుంటాయి. ఏఐసిసికి సంబంధించి కూడా వీటి మీద చేరవేస్తుంటారు. ఎందుకంటే కేవలం ఒక మంత్రి కుటుంబం మాట్లాడిందంతా కూడా కనీసం నేరుగా ఉన్నటువంటి కాంగ్రెస్ చెప్పకపోయినా ఖచ్చితంగా కూడా నేషనల్ మీడియా అంత వస్తుంది కాబట్టి వాళ్ళు చూసే ఉంటారని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి కొండా అంశంలో చాలా క్లియర్ కట్ గా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇది కొత్త ఏం కాదు, గతంలో మంత్రివర్గంలో ఉన్నప్పటికీ చాలా సార్లు పార్టీకి తలవంపు తెచ్చేలా కూడా మాట్లాడారు. అటు నాగార్జున విషయం, అటు సమంత విషయంలో కానివ్వండి, మరొక పక్క ముఖ్యమంత్రి అంశంలో కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకుంది కాబట్టి కొత్త ఏం కాదు. కాబట్టి కొండా సురేఖ మీద మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేందుకు కొంత వెయిట్ వేసేందుకు సిద్ధమయ్యారని చెప్పి గాంధీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎక్కడ కూడా తగ్గట్లేదు. మొదటి రోజు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఒకవైపు మొదటి రోజు మహిళా నేతలతో కూడా మాట్లాడేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు మూకుముడి కూడా ప్రెస్ మీట్లు పెట్టడం, తర్వాత మంత్రులు అట్లా అడ్లూరి వాకిటి లాంటి మంత్రులు కూడా మాట్లాడడం, మెల్లగా చూస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక రకంగా కొండా సురేఖ మీద యాక్షన్, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు ఇక కొండా సురేఖ మీద అనే సూచనగా దీన్ని మనం చూడొచ్చా? ఎందుకంటే ఇక్కడ ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఎవరితో కలిసి మాట్లాడాలన్నా కుదరడం లేదు. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నుంచి లీక్లు కనపడుతున్నాయి, మేము చేయాల్సింది చేస్తాం అన్నట్లుగా. ఇక డైరెక్ట్గా ఏఐసిసి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ అవకాశం లేదు అనేది ఒకటైతే, ఇక చర్యలకు సిద్ధం అవుతున్నారు కాబట్టి అక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారనే కోణంలో చూడొచ్చు అంటారా మనం? డెఫినెట్లీ నాకు ఇప్పటికే కొండా సురేఖ ఫ్యామిలీ, కొండా మురళి అంటే కొండా సురేఖ యొక్క
భర్త కొండా మురళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చర్చ జరుగుతుంది. దీన్ని బట్టి గతంలో అటు సుస్మిత గతంలో కూడా ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యల మీద కూడా తీసుకెళ్లి వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసినటువంటి పరిస్థితి కాదు. ప్రస్తుత పరిస్థితిలో ఏకంగా ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడము, కళ్ళు నెత్తికెక్కాయని మాట్లాడడం, ఆయన కుటుంబ సభ్యుల మీద అవినీతి ఆరోపణలు వీటన్నిటిని చూసి కూడా బట్టి సైతం కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. రాష్ట్రంలో ఇతర నేతలు ఎవరు కూడా వాళ్ళకి మద్దతుగా నిలవకపోవడంతో కూడా నేరుగా ఏఐసీసీ వద్దకు వెళ్ళి అక్కడి నుంచి తేల్చుకోవాలని మరి కొండా సురేఖ అక్కడికి వెళ్ళినట్టు సమాచారం. దాదాపుగా 15 నిమిషాలు ఒకవైపు ఇద్దరి మధ్య మీటింగ్ జరిగినప్పటికీ అక్కడ గతంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ చేసిన దీపాదాస్ మున్సి సైతం ఉన్నారన్న చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా కొండ ఇక్కడ న్యాయం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ అందరూ కూడా చేతులు ఎత్తి ఉంటే అక్కడ అయినప్పటికీ కొంత అక్కడ కూడా కొంత నెగటివే మొండి చేయ కూడా కొండ కూడా కొంత ఏఐసీసీ నుంచి కూడా అంత సానుకూలంగా కూడా రాలేదు. కాబట్టి మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చాక మాట్లాడతామన్నారు, ముఖ్యమంత్రి సైతం ఈ రోజు వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయనకు సంబంధించి మరి ముఖ్యమంత్రి ఏ విధంగా చర్యలు తీసుకుంటారన్న రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశాలు క్లియర్గా కనపడుతున్నాయి. ఇక్కడ ఎవరు అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం, ఇక్కడ ఎవరిని కలవడానికి కుదరకపోవడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ అందరూ చాలా సీరియస్గా ఉన్నారనేది అర్థమవుతుంది. ఇక చర్యలకు సంసిద్ధం అయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక ఏఐసీసీ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో అనేది ఇక్కడ కనిపిస్తుంది.